బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించాలని ట్రై చేస్తున్నారు, కానీ ఆ మాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు బుర్ర పనిచేయడం లేదని విమర్శించారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఊరికే రాలేదన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఆ స్థానానికి చేరుకున్నారని స్పష్టం చేశారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిలింది అన్నాడు, కానీ తెలంగాణ వ్యక్తులది దిష్టి తగిలింది అనేది చెప్పలేడు. దాన్ని టీఆర్ఎస్ లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిర్రు. మీరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేవిధంగా ఢిల్లీ పంజాబ్ లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు. అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత 10 ఏళ్ల కింద జరిగిన విధ్వంస ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళా ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందనేది. ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవ్వరు వినే పరిస్థితిలో లేరు. మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. కలిసిమెలిసి ఉన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంది? పచ్చదనం. దీనికి ఎవరు దృష్టి తగిలిందో అన్నాడు, కానీ తెలంగాణలో దృష్టి తగిలిందని మీరు